ఫ్రెండ్స్, ఇండియాలో నార్త్ ఈస్ట్ లో ఉంటే చాలు చంపేస్తారేమో అన్న పరిస్థితి. అవును, ఏంజెల్ చక్మా అనే పేరు ఈ రోజు దేశమంతా చర్చగా మారింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బిఎస్ఎఫ్ జవాన్ తరుణ్ ప్రసాద్ చక్మా తన కుమారుడైన ఏంజెల్ చక్మాను చదువుల కోసమని త్రిపుర నుంచి ఉత్తరాఖండ్ కు పంపించాడు. ఏంజెల్ వయసు కేవలం 24 ఏళ్లు. డెహ్రాడూన్ లోని జిజ్ఞాసా యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన తమ్ముడితో కలిసి అక్కడే ఉంటూ చదువుకుంటున్నాడు. డిసెంబర్ 9న ఏంజెల్ తన తమ్ముడితో కలిసి మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లాడు. కానీ తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది చెత్త మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టారు. నేపాలీ, చైనీస్, మోమోస్ అంటూ ఇద్దరు అన్నదమ్ముల్ని అవమానించడం మొదలు పెట్టారు. వాళ్ళు దీన్ని ఎదిరించగానే ఆ గుంపు మరింత రెచ్చిపోయింది. మేము చైనీస్ కాదు, మేము కూడా భారతీయులమే అని చెప్పినా వాళ్ళు ఒక్క మాట కూడా వినలేదు. మొదట తన తమ్ముడిని తోసేశారు. ఆ తర్వాత గుంపుగా కలిసి ఏంజెల్ చక్మాపై కత్తులతో, ఇనుప ఆయుధాలతో తీవ్రమైన దాడి చేశారు. ఈ దాడిలో ఏంజెల్ కు తల, నడుము, మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. తన తమ్ముడు మైకేల్ ఏదోలా ధైర్యం చేసి ఏంజెల్ ను హాస్పిటల్ తీసుకెళ్లాడు. తీవ్ర గాయాల కారణంగా ఏంజెల్ ను ఐసీయూలో అడ్మిట్ చేశారు. 17 రోజులు చావు బతుకు మధ్య పోరాడిన తర్వాత చివరికి 2025 డిసెంబర్ 26న ఏంజెల్ చక్మా ప్రాణాలు విడిచాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక భారతీయుడు తన దేశంలోనే నేను చైనీస్ కాదు, నేను హిందుస్థాన్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా అతన్ని చంపేశారు. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు. 2014లో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన నీడో తానియంతో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు దేశమంతా నిరసనలు జరిగాయి. దేశం మేల్కొంటుందేమో అనిపించింది, కానీ నిజంగా ఏం మారింది? అయితే ఈ ఏంజెల్ చక్మా కేసు కేవలం ఒక హత్య మాత్రమే కాదు, ఇది ఒక గట్టి రిమైండర్. ఐసీఎస్ఎస్ఆర్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం మన నార్త్ ఈస్ట్ కు చెందిన 78% మంది తమ రూపం కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. రోజు తమ భారతీయతకు సర్టిఫికేట్ చూపించాల్సిన పరిస్థితి. కానీ నిజంగా చెప్పాలంటే కొద్ది మంది చేసిన పనుల వల్ల మొత్తం దేశం పేరు చెడిపోతుంది. రేసిజాన్ని సాధారణ జోక్ గా చూడడం ఆగేంత వరకు, చట్టం జీరో టాలరెన్స్ పాలసీ తీసుకునేంత వరకు ఏంజెల్ లాంటి కేసులు హెడ్లైన్స్ లాగానే మిగిలిపోతాయి. ఫ్రెండ్స్, ఏంజెల్ చక్మా కోసం కామెంట్ బాక్స్ లో జస్టిస్ ఫర్ ఏంజెల్ చక్మా అని తప్పకుండా కామెంట్ చేయండి.